నూజివీడు మ్యాంగో బే పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. 13 కార్డ్స్ లేదంటే డబ్బులు పెట్టి ఆట ఆడవద్దని, అలా ఆడే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న క్లబ్లో పేకాట ఆడుతూ నమోదైన కేసులో విచారణకు క్లబ్ నిర్వాహకులు నిరాకరించారని ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. 285 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. 34 లక్షల రూపాయలు సీజ్ చేశారు పోలీసులు. 128 కార్లు, 40 టూ వీలర్స్ కూడా సీజ్ చేశారు. తమకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పేకాట కార్యకలాపాలు నిర్వహించారు క్లబ్ నిర్వాహకులు. థర్టీన్ కార్డ్స్ లేదంటే డబ్బులు పెట్టి ఆట ఆడవద్దని, అలా ఆడేవారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న క్లబ్లో పేకాట ఆడుతూ నమోదైన కేసుల విచారణకు క్లబ్ నిర్వాహకులు సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి నూజివీడు మ్యాంగో బే రిసార్ట్స్ క్లబ్లో పేకాట వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. నిర్వాహకులు తమకు హైకోర్టు అనుమతి ఉందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున అటు తెలంగాణ నుండి కూడా వచ్చి ఇక్కడ పేకాట ఆడిన పరిస్థితి. అయితే గత నెల 22వ తారీఖున పోలీసులు మెరుపుడు దాడులు నిర్వహించి అక్కడ పేకాట ఆడుతున్నటువంటి 285 మందిని పట్టుకున్నారు. 128 కార్లు, 40 వరకు బైకులు కూడా సీజ్ చేశారు. అదేవిధంగా 35 లక్షల రూపాయల క్యాష్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ అటు క్లబ్ నిర్వాహకులు కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దాని మీద గత నెల 30వ తారీఖున అంటే 4 రోజుల క్రితం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎవరిని కూడా 13 కార్డ్స్ రమ్మి ఆడటానికి అనుమతించవద్దు, అదేవిధంగా స్కిల్ గేమ్ పేరిట డబ్బులు పెట్టి ఆడే ఏ ఆటని కూడా అనుమతించవద్దు అని స్పష్టమైన ఆదేశాలు పోలీసులకు జారీ చేసింది. అదేవిధంగా 22వ తారీఖు నమోదైన కేసుకు సంబంధించి విచారణకు క్లబ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించాలని కూడా చెప్పింది. ఇది మొత్తం కూడా క్లబ్లో పేకాట వ్యవహారం అనేది గేమింగ్ యాక్ట్ 3(4) ప్రకారం పనిషబుల్ అఫెన్స్ కింద వస్తుందని కూడా ఆదేశాల్లో పేర్కొంది. పోలీసులు విచారణ చేయడంతో పాటు ఇక్కడ క్లబ్ వ్యవహారాలకు సంబంధించి అబ్జర్వేషన్ కూడా చేయాలి, ఎటువంటి వైలేషన్స్ జరిగినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఇదొక కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఆ ఘటన జరిగిన రోజున కూడా క్లబ్ నిర్వాహకులు అనుమతులు ఉన్నాయి. పోలీసులు తమను కోర్టు ఆదేశాలు ధిక్కరించి వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ తాజా ఆదేశాల ప్రకారం అయితే ఈ కేసుకు సంబంధించి A1గా కాట్రగడ్డ అశోక్ ఉన్నారు, తర్వాత A2గా లక్ష్మణ్ రావు, A3గా అప్పారావు, వీళ్ళ ముగ్గురిని కూడా కేసులో నిర్వాహకులుగా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చినటువంటి తాజా ఆదేశాలతో మరోసారి పేకాట నిర్వహణకైతే అనుమతి లేదు అనే విషయాన్ని హైకోర్టు తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. కాబట్టి పోలీసులు విచారణ కూడా దీని మీద కొనసాగించబోతా ఉన్నారు. ఇకపై ఎవరు పేకాట ఆడినా కూడా అక్కడ క్లబ్లో అయితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాల్లో అయితే పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తోంది. చక్రి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.